నైమిషారణ్యం కథ. హిందూ పురాణాల ప్రకారం ఒకసారి 88,000 మంది ఋషులు కలియుగ ప్రభావం లేకుండా యజ్ఞం చేయడానికి పవిత్రమైన స్థలం కావాలని బ్రహ్మదేవుని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక దివ్య చక్రాన్ని, ధర్మచక్రం విడిచాడు. ఈ చక్రం ఎక్కడ ఆగితే అదే అత్యంత పవిత్రమైన స్థలం అని చెప్పాడు. ఆ చక్రం చివరకు ఒక అడవిలో ఆగింది. ఆ ప్రదేశమే నైమిషారణ్యంగా ప్రసిద్ధి చెందింది. అక్కడ ఏర్పడిన పవిత్ర కుండను చక్రతీర్థం అంటారు. 88,000 మంది ఋషులు వేల సంవత్సరాల పాటు యజ్ఞాలు, తపస్సులు నిర్వహించారు. ఆ యజ్ఞ సమాప్తి అనంతరం దేవతలు ప్రత్యక్షమై వారికి ఆశీర్వాదాలు ప్రసాదించారని పురాణాలు చెబుతున్నాయి. నైమిషారణ్యానికి మరో విశిష్టత కూడా ఉంది. మహర్షి శౌనకుడు నిర్వహించిన మహాయజ్ఞంలో వేదవ్యాస మహర్షి శిష్యుడైన సూత మహర్షి అక్కడ సమకూర్ణ ఋషులకు మహాభారతం, శ్రీమద్ భాగవతం మరియు అనేక పురాణాలను వివరించాడు. అందుకే నైమిషారణ్యాన్ని పురాణాల జన్మస్థలం అని కూడా అంటారు. ఈ క్షేత్రంలో ఉన్న లలితాదేవి ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందిన శక్తిపీఠాల్లో ఒకటిగా భావించబడుతుంది. అలాగే దధీచి మహర్షి ఆశ్రమం, వ్యాసగడ్డి, హనుమాన్ గడి, చక్రతీర్థం వంటి అనేక పవిత్ర స్థలాలు భక్తులను ఆకర్షిస్తాయి. భక్తుల విశ్వాసం ప్రకారం నైమిషారణ్యంలో చక్రతీర్థంలో స్నానం చేసి భక్తితో పూజలు చేస్తే పాపాలు తొలగి మనశ్శాంతి, ఆధ్యాత్మిక శక్తి మరియు దైవ అనుగ్రహం లభిస్తాయి. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం నేటికీ లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. హిందూ సంప్రదాయంలో ఇది అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రాల్లో ఒకటిగా గౌరవించబడుతోంది.